నమస్కారాలు. నన్ను ఆశీర్వదించారు, మీ సహకారాన్ని అందించారు. తొలిసారిగా మిమ్మల్ని కలుసుకుంటాను. కానీ నా గెలుపులో మీ పాత్ర 100% ఉంది. నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న పోలిశెట్టి చంద్రశేఖర్ గారు నాకు సీట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మీ సహకారం నాకు కావాలంటే ముందుగా ఆయన గురించి 2 విషయాలు చెప్పాలి. ఆయన గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ చిరంజీవి గారితో నడిచారు. తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో నడిచారు. ఈరోజు ఎంతోమంది నాయకులు చూసాం, పార్టీలు మారుతూ ఉంటారు. నేను కూడా మారాను. కానీ చంద్రశేఖర్ గారు చాలా ఖచ్చితమైన మనిషిగా మరి ఏ పార్టీ మారకుండా స్థిరంగా ఉన్నామైనా ఆయన నా దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను నమ్ముకున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు, మరి వాడికి న్యాయం చేయాలని అనే ఆయన చెప్పడం. అదేవిధంగా చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే చుట్టుపక్కల రాజకీయాలు వేరు, జనసేన తరఫున ఈ కాన్స్టిట్యున్సీలో వేరు. ఎందుకంటే అన్ని కులాల వారు జనసేనతో ఉన్నారు. ముఖ్యంగా చంద్రశేఖర్ గారు ఆయన సేవాగుణం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుమారు 5,000 రూపాయలు కిరాణా సరుకులు వాళ్ళ ఇంటికి అందజేశారు. సుమారు 700 మంది దాటి కుటుంబాలు మరి 920 మందికి ఆయన కొన్ని లక్షలు పోగొట్టుకుని కింద స్థాయి ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి చనిపోయినప్పుడు 5,000 రూపాయలు ఇచ్చి సుమారు 920 మందిని సుమారు 1000 మందికి అందించారంటే ఆయన సేవా గుణం మీరు గుర్తించాలి. అలాగే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మీరు ఎవరో నాకు తెలియదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది, గతం ఏంటనేది, మీ గతం ఏంటనేది నాకు తెలియదు. నేను నన్ను నమ్ముకున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నానని చెప్పిన గొప్ప వ్యక్తి. అలాగే చివరి నిమిషం వరకు నాతోనే ఉన్నారు. ఒక సందర్భంలో అయితే ఆయన క్యాన్వాస్ వెహికల్లోనే పడుకున్నాడు. ఒక రోజున నిరంతరం నాతోనే తిరిగారు. నా గెలుపులో ఆయన పాత్ర ప్రముఖమైంది. కానీ ఈ సందర్భంలో ఎన్నో స్టేజ్ని పంచుకున్న సందర్భం తక్కువ. మరి ఈ రకంగా మంచి వేదికను అందించాడు రాజు వారి ముఖ్య సంఘం అంతా. ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పంచమతి బాబురావు గారు కానీ, కృష్ణ గారు కానీ, అలాగే మన రాజు గారి, మన కేపూర్ సత్యనారాయణ గారు కానీ, లోకశ్రేణి గారి, సాయి గారు కానీ, అలాగే భాస్కర్ గారి, ఈ అందరూ కూడా నిరంతరం నాతోనే ఉన్నారు. నిజంగా ఇప్పుడు చెప్పుకోవాలంటే నా మంత్రి ఇచ్చిన తర్వాత తక్కువ టైం అయిన కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. అలానే ఇంకా తిరగలేదు గ్రామాలు, కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఇంకా పోలీస్ శాఖ కానీ, ఎంఆర్ఓ శాఖ కానీ ఏది మారలేదు. మారిన తర్వాత ప్రతి గ్రామం తిరగడం, వాళ్ళని పరిచయాలు చేయడం కూడా ఉంటుంది. ఏదేమన్నప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమం గెలిచిన తర్వాత కష్టపడిన ఏ కార్యకర్త నాయకుడు మొదలుపడు పని చేయించుకోవాలి. గెలిచిన తర్వాత నా ఒక చూడలేదు, నా ఊరు రాలేదని బాధపడి ఇంట్లో కూర్చుంటే నష్టపోయేది మీరే కాదు, మీకు కూడా తిరిగి నాయకులు కూడా. కొన్ని పని ఒత్తిడి వల్ల, లేకపోతే కొన్ని ప్రెజర్స్ వల్ల చూస్తాం కానీ ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా ఈ గంగిరెడ్డి కులం గురించి చెప్పవలసి వస్తే నాకన్నా బాగా ఎవరికి తెలియదు. నాయకులు రత్నరాజు, భూమి పరంజ్యోతి, బొడ్డు ప్రసాద్, బొడ్డు సూర్యబాబు, నాయకులు
నాయకులందరికీ నిజంగా అభినందనలు. ఎందుకంటే అందరూ ఒక చోట ఉండాలి, ఒకసారి కలుసుకోవాలి. నగ్గించుకున్న వ్యక్తి దగ్గరికి మన కోరికలు చెప్పాలన్నది ఆలోచన. అలాగే ఈ పొట్టి కానీ అందరూ కూడా ఏదో మా ఇంటికడే ఉండేవారు ఎక్కువ. వాళ్ళు మా ఇంటికి దగ్గరలో మీ కులంలో ఎక్కడ ఉండరేమో సుమారు 100 కుటుంబాలు మా ఇంటి దగ్గరలో ఉంటారండి. నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ చేయమంటే అలాగయ్యాను కానీ తెలుగుదేశానికి చేసి అంటే ఎందుకు చేసేవారు అనేది కూడా, ఎందుకు చేయమంటున్నారు, ఎందుకు చేసేవారు అనేది కూడా మీరు గుర్తించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మిమ్మల్ని ముక్కుసూటిగా అడుగుతాను, మిమ్మల్ని పట్టించుకున్నదా ప్రభుత్వం? వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టించుకుందా? పట్టించుకోవాలి. సంచార జాతులు కింద చూసి వాళ్ళ సంక్షేమాన్ని అసలు పట్టించుకోలేదు. మరి ముఖ్యంగా 5 నిమిషాలు మీ సంఘానికి ఉన్న కట్టుబాట్లు కానీ మీ యొక్క నిబంధనలు కానీ లేకపోతే మీ ఐక్యత కానీ ఎక్కువ సంఘానికి ఉంటుంది. అలాగే ఏ సమస్య వచ్చినా మీ దగ్గర మాట్లాడుకుంటారు. ఏదైనా ఏ సమస్యలు వస్తారని మీరు నాకు ఎక్కువ గొడవ సమస్య కాదు. ఒకవేళ నిజంగా మీ మీద జాతి జరిగినా అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వస్తారు. ఖచ్చితంగా మగవాళ్ళతో ఆడవాళ్ళే వస్తారు. వేరే సంఘాలు ఆడవాళ్ళు రారు, మగవాళ్ళు నాయకులు వస్తారు. అలా కాకుండా ఆడవాళ్ళు కంప్లీట్గా ఇళ్ళు వదిలిపెట్టి మొత్తం ఎవరు పిల్లలకి అందరితో వస్తారు. మీ సంఘ కట్టుబాటుకి నా ప్రత్యేక నమస్కారం. అలాగే మీ కళ అంతరించుకోండి. ఈ హిందువుల్లో ప్రధానమైన పండగ సంక్రాంతి. మీరు లేకుండా నాకు శ్రీధర్ గారు చెప్పినట్టు మీరు లేకపోతే పండగ కళే ఉండదు. అలాగే ఆయన ఆచరిస్తున్న ఆయన పేరేంటి ఒకసారి స్టేజ్ మీద వచ్చి, ఎందుకంటే ఆడిస్తుంటే స్థాయి కూడా ఉంటుంది. మీ పిల్లల్ని ఖచ్చితంగా చదివించండి, మీ ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మీ సంఘంలో ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీలు కావాలన్న రోగం ఏమైనా వచ్చి మంచాల బారిన పడితే పూర్తిగా నేను వాడికి వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ యొక్క సంఘంలో పిల్లలు చదువుకుని స్కూల్కుండి ఆర్థికంగా పట్టుబడుతున్న వాళ్ళని చదివిస్తాను, అందులో సందేహం లేదు. అలాగే వాళ్ళ గురించి చెప్పాలి. నేను కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు రాజు నా దగ్గరికి నేను అందగల ఆయన నా దగ్గరికి వచ్చాడు. అన్న మిమ్మల్ని నగ్గించుకున్న తర్వాత సమస్యలు చెప్తాం చేయండి అన్న.
అస్సలు చెప్పలేదు అతను. తగ్గించుకుంటామని చెప్పాడు, అలాగే నిరంతరం నాకు కూడా తిరిగాడు. అలాగే ఇప్పుడు మీరు అడిగినట్టు తొలిసారిగా నన్ను అడిగారు కాబట్టి కమ్యూనిటీ హాల్ సైటు నెల రోజుల లోపే మీకు ఏదైతే మీరు అసెంబ్లీలో మాట్లాడమన్నారో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ సమస్యల గురించి నేను మాట్లాడతాను. మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ కూటమి పేదవారి కోసం ఆలోచన చేస్తారు. గత ప్రభుత్వం పూర్తిగా అవినీతిమైంది. సంచార జాతులనే కాదు, బడుగు బలహీన వర్గాల బలంగా పుట్టిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం. మీకు సంక్షేమం అనేది 5 సంవత్సరాలు ఖచ్చితంగా జరుగుతుంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పూర్తిగా పేదల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడ అవినీతి అనేది ఉండదు. వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎంత బలంగా కొట్టారంటే జనం మాకు 175 వస్తుందని ప్రకటించుకున్న వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఈ రోజున మనం పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఎన్డీఏ కూడా జరుగుతున్నాం. చరిత్రలో ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళు గత 5 ఏళ్ళు ఎప్పుడైనా టైంకి పెన్షన్లు ఇచ్చారా? ఈ రోజున ఒక రోజు ముందు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు సెలవు కాబట్టి మళ్ళీ 2వ తారీఖుకి వెళ్ళకుండా మళ్ళీ ఇబ్బందులు ఉంటాయని కానీ ఒక రోజు ముందు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరోజు ముందే ఉండి తప్ప వెనక ఉందన్నారు. అలాగే మీకు ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుంది. అది కొంచెం సమయం మనకు ఆలోచించాలి. ఎందుకంటే ఖజానాలను పూర్తిగా కొలగొట్టేశారు. అవినీతి భయం ప్రతి దాన్ని, ప్రతి వ్యవస్థని దొంగలో దొరికారు కాబట్టి ఆ 11 సీట్లు ఇంకా బుద్ధి లేదు. ఇప్పుడు కూడా ఏ ఆరోపణలు చేస్తా ఉన్నారు. సరే, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఏదే ఉన్నప్పటికీ మీ సంఘం కట్టుబాట్లు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి నా సహకారం పూర్తిగా ఉంటుంది. నాకు తెలిసి మీరు మహా అయితే మా బండి పెట్టుకున్నారండి, లేకపోతే బండి తీసేయమంటున్నారండి అని చిన్న చిన్న సమస్యలుగా వస్తారు తప్ప ఎప్పుడు ఏ నాయకుడి దగ్గరికి ప్రధాన సమస్య ఉందో వెళ్ళలేదు. అంతే కదా. మీ యూనిటీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏ విషయం ఉన్నా సరే మీ నాయకులు నేరుగా నా దగ్గరికి రావచ్చు. మీకు అన్ని వేళ మా పూర్తి సహకారం ఉంటుంది. అదేవిధంగా మీరు అడిగిన కమ్యూనిటీ హాల్ సైట్ ఇచ్చి అతి త్వరలోనే, అది ఇంకా కమ్యూనిటీ హాల్స్కి కొంచెం టైం తీసుకుని మాత్రం కన్స్ట్రక్షన్ అనేది మొదలవుతాం. భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి మీకు సంఘం బిల్డింగ్ లేదు కాబట్టి ఆ సంఘం బిల్డింగ్ తొలిసారి నా చేతుల మీద అవడం అంటే నా విజయానికి, అలాగే ఈ జిల్లాలో మీ 2 జిల్లాల్లో పెట్టుకుంటారనమాట, 3 జిల్లాలో, ఈ 3 జిల్లాల్లో కూడా ప్రతి ఎమ్మెల్యే నగ్గడానికి కారణమైన మీ పూర్తి శాతం 100కి 95 ఓట్లు కూడా మీరందరూ కూడా తెలుగుదేశానికి జరిగింది. మీ పని మీరు చేశారు, మమ్మల్ని గెలిపించారు కాబట్టి మీకు రుణపడి ఉన్నాం. మీకు ఏ పని కావాలన్నా మేము చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా, మీ నాయకులకి, మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం.